ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం. పట్టుదల. మరి పట్టుదల అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు మనకి ఎన్నో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు చూడండి మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులు, సమస్యలు మనకి ఒక సవాల్లాగా ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడమే పట్టుదలనమాట. ఉదాహరణకు ఒకని గురించి తెలుసుకుందాం. థామస్ అల్వా ఎడిసన్. ఆయన విద్యుత్ బల్బును కనుగొన్నారు. మనందరికీ తెలిసిన ఆయనే కదా! మరి తన గురించి తెలుసుకుందాం. తన చిన్నతనంలోనే 3 ఏళ్లుగా ఉన్నప్పుడే తన స్కూల్లో వేసినప్పుడు తన తల్లి స్కూల్లో తన మానసిక పరిస్థితి బాగోలేదని పిల్లవాడిని స్కూల్ నుంచి పంపించేస్తారనమాట. తల్లిని పిలిచి, "అమ్మ, మీ పిల్లవాడు మానసిక పరిస్థితి బాగోలేదని" టీసీ ఇచ్చి పంపించేస్తారు. అయినా సరే తన తల్లి ఒక టీచర్, ఆమె కూడా. అయినా సరే తన తల్లి ఒడిలోనే ఓనమాలు దిద్దుకున్నాడు ఎడిసన్. అన్నీ ప్రాపంచికమైన తెలివితేటలు కానీ, నాలెడ్జ్ అంతా కూడా తల్లి నాలెడ్జ్ అంతా కూడా పుస్తక రూపంలో అంత నాలెడ్జ్ అంతా ఎడిసన్‌కి ఇస్తదనమాట. ఇచ్చినప్పుడు అన్నీ చక్కశ్రద్ధగా అన్నీ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత ఎడిసన్‌కి ఎక్కువగా ఏంటంటే ఎలక్ట్రిషియన్ మీద ఎక్కువగా మక్కువ ఉండేదనమాట. ఉన్నప్పుడు తన తల్లి కూడా తనకి ఏది ఇష్టమో అదే ప్రోత్సాహపరుస్తూ ఉండేది తన కొడుకుకి, ఎడిసన్‌కి. అయితే ఎన్ని సార్లు ప్రయోగం చేసేవాడనంట ఎడిసన్. ఓడిపోయినప్పుడల్లా ప్రయోగం చేస్తూ అంటే ఎలక్ట్రిషియన్ బల్బుని కనుక్కోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసినప్పుడు ఓడిపోయినప్పుడల్లా కూడా తను ఇంకొంచెం ఉత్సాహంతో రెట్టింపుగా ఇంకా వర్క్ చేసేవాడట. నేను ఓడిపోయాను కదా! ఇంకా నేనేదో సాధించాలి దీనిలో అనేసి ఇంకొక రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తూ ఉండేవాడట. చేసినప్పుడు 10,000 సార్లు విద్యుత్ బల్బుని ప్రయోగాలు చేసిన తర్వాత, అప్పుడు తర్వాత విజయాన్ని సాధించాడనమాట. ఇంత అద్భుతంగా మరి ఈ ప్రయోగం చేసినప్పుడు ఎంతోమంది హేళన చేసేవారు. మరి పిచ్చోడన్నారు. ఆ! నవ్వారు. అయినా సరే మరి తను ఏది కూడా పట్టించుకోలేదు. తన లక్ష్యం వైపే గురి ఉందనమాట. చూసారా మాస్టర్స్ మరి? ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కనుక తనకి ఏం గుర్తులేవనమాట. తను నవ్విన వాళ్ళే, తను హేళన చేసిన వాళ్ళే, అతను పిచ్చోడు అన్న సమాజమే తను ఒక శాస్త్రవేత్తగా గుర్తించారు. ప్రపంచానికి ఇంత వెలుగులు ఇచ్చేటువంటి మరి విద్యుత్ బల్బుని మనకి ప్రపంచానికి అందించారు. ఇప్పటికి మనం చెప్పుకుంటున్న ఒక శాస్త్రవేత్తగా అంటే ఆయనలో ఎంత పట్టుదల ఉంది మాస్టర్స్ మరి. అందుకే చెప్తూ ఉంటారనమాట. వేమన గారు ఏమన్నారు? "పట్టు పట్టక రాదు, పట్టు విడవరాదు. పట్టి విడిచెట కన్నా పడిచచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినువరేమ." ఏదైనా పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకోవాలనేసి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.